అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇవాళ రేపు మనం గమనించుకున్నట్లయితే ఎక్కువ శాతం మంది అంటే యంగ్స్టర్స్లో కూడా మోకాలు నొప్పులు అనే సమస్య ఎక్కువ అవుతూ వస్తుంది. ఇదేంటి ఇంత చిన్న వయసులోనే మోకాలు నొప్పులు ఏంటి, ముసలి వాళ్ళ మోకాలు నొప్పులను కంప్లైంట్ చేస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటారు. ఎందుకు ఇంత చిన్న వయసులో మోకాలు నొప్పులు వస్తున్నాయి, మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాం మన డైలీ లైఫ్లో, వాటిని ఏ రకంగా కరెక్ట్ చేసుకోవాలి, అండ్ యోగాలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, సో ఎలా మనం తగ్గించుకోవచ్చు, ఎటువంటి చిట్కాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు యోగా మాత అరుణదేవి గారు. నమస్తే మా. నమస్తే మా. సో మోకాళ్ళ నొప్పులు, సో మేడం ఎప్పుడో 50 ఏళ్ళు దాటే వాళ్ళకి మనం చూస్తూ ఉండేవాళ్ళం మోకాళ్ళ నొప్పులని వచ్చేవి. ఏజ్ పరంగా వస్తూ ఉంటాయి, అరుగుదల అనేది సహజం అని. కానీ ఇంత చిన్న ఏజ్లోనే అరుగుదల ఎలా వచ్చేస్తుంది? సో 30 దాటిన తర్వాత 30 సంవత్సరాల వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి అంటున్నారు. ఏంటి మనం తీసుకునే ఆహారం లోపమా, లేకపోతే మనం చేస్తున్నటువంటి యాక్టివిటీల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఎలా కరెక్ట్ చేసుకోవాలి వాటిని? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు అరిగిపోవడం ఎందుకు అరుగుతున్నాయి? ఈ అరిగిపోకుండా మళ్ళీ మనం ముఖ్యంగా మనకు బోన్స్ కావాల్సింది ఏంటంటే కాల్షియం వేసేసుకుంటారు. విమెన్ కాల్షియం వచ్చింది ఇప్పుడు. ఒక ఏజ్ మెనోపాజ్ స్టార్ట్ అయిపోతే కాల్షియం కూడా స్టార్ట్ చేసేయండి, ఎందుకంటే తొందరగా అరిగిపోతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి కాబట్టి, డెఫిషియన్సీ ఉంది కాబట్టి. సో ఇవన్నీ కూడా ఎందుకు మీరు వస్తున్నాయి తొందరగా అంటే మనకి మినరల్ డెఫిషియన్సీ వస్తుంది. మినరల్స్ కావాలి. ఒక్క కాల్షియం ఉంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయో లేకపోతే అరిగిపోకుండా ఉంటాయి అనేది పొరపాటు. మనం ఒక ఎముక అంటే ఒక బోన్, ఒక జాయింట్ హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే 12 మినరల్స్ కావాలి మనకి. 12 మినరల్స్ కావాలి. అందులో కాల్షియం ఒకటి. కాల్షియం, సిలీనియం, బ్రోమియం, తర్వాత ఐరన్, సిలికా, మెగ్నీషియం ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. మెగ్నీషియం లేకపోతే అసలు ఇవన్నీ తీసుకోరు. సో తర్వాత ఈ మొత్తం 12 ఏవైతే ఉన్నాయో మినరల్స్, ఈ 12 నీకు బ్యాలెన్స్ చేసుకుంటేనే నీ మోకాళ్ళు అరిగిపోకుండా ఉంటాయి. ఒక్క కాల్షియం వేసేసుకుని నా కాల్షియం వచ్చేసింది, నా ఎముకలు బలంగా ఉంటాయి అని చెప్పేసేసి మా చిన్నప్పుడు అమ్మే ఉండేది. కుక్క మూతి డబ్బాలు వచ్చాయి. డాగ్ పప్పీ ఉండేది, దాని కళ్ళు ముక్కు మీరు చూసారో మీకు తెలుసో తెలియదు, కళ్ళు ముక్కు మూతి మూతిదే కాదు, మనకి జిరాఫీ దాంట్లో కాల్షియం అని చెప్పేసి తినేసేవాళ్ళం కాల్షియం అని. సో అది కాల్షియం అంటే ఓన్లీ సున్నం నుంచి వచ్చేది అనుకోండి, సింపుల్. నిజంగా మీకు కాల్షియం ఒక్కటి తీసుకుంటే మీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అని అనుకుంటే ఇట్స్ వెరీ సింపుల్. మన సున్నం తీసుకుంటే చాలు. సున్నం తెలుసా మీకు? ఇప్పుడు పాన్లో వాడతారు కదా సున్నం, తెలుసు కదా, పాన్కి రాస్తారు కదా దాన్ని సున్నం, కొంచెం ఎంత డబ్బాలో దొరుకుతుంది సున్నం. ఆ సున్నము కొద్దిగా తీసుకుంటే చాలు, కాల్షియం వస్తుంది. మంచి కాంబినేషన్ తమలపాకు సున్నం. కానీ ఇంకా అందులో రకరకాలు కలుపుతున్నారు కాబట్టి అది ఇంకా ఒక అలవాటు అయిపోయి దానికి బానిస అవుతున్నారు కాబట్టి అది అసలు చెప్పడమే మానేశారు. అంటే ఆ సున్నం కొంచెం అధికమైనా కూడా నోరంతా కూడా పొక్కిపోతుంది. అంటే అంత ఇంతంతా తినకూడదు. సున్నం అంటే ఎంత నోరు పండడానికి ఏదో తమలపాకుకి ఆకుకి ఇలా రాస్తారు అంతే. ఎంత రాస్తారు ఇలా అంటారు అంతే. అదెంత ఇంతేసి కలుపుకుని తినేది కాదు సున్నం అంటే. అంటే నేను చెప్తున్నా, కాల్షియం టాబ్లెట్ దేని నుంచి వస్తుంది? కాల్షియం అంటే రాయి నుంచి వస్తుంది, లైమ్ స్టోన్ నుంచి తీసేది ఆ కాల్షియం అంతా. అది రాళ్ళు తయారవుతాయి కానీ మనకేం కాల్షియం రాదు. అంటే వేసుకున్న రోజులు బాగుంటుంది, తర్వాత పోతుంది. మనం ఏం చేయాలి అంటే మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి కూరగాయల నుంచి వస్తాయి. అన్ని వెజిటబుల్స్లో మినరల్స్ ఉంటాయి. బీరకాయ, సొరకాయ, బెండకాయ, దొండకాయ, ఆకుకూరలు అన్నిటిలో మనకి వెజిటబుల్స్ ఉంటాయి. ఎందుకు? పండినవి, భూమి నుంచి వచ్చినాయి. పండ్లో కన్నా కూరగాయల్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ పండ్లు తినకపోయినా పర్వాలేదు, ఏదో ఒక పండు సీజనల్గా ఒక ఫ్రూట్ తింటే సరిపోతుంది. కానీ కూరగాయలు ఎక్కువ తినడం అలవాటు చేసుకోవాలి. సో కూరగాయల్లో మనకి మినరల్స్ వస్తాయి. ఇంకా తొందరగా మినరల్ రావాలి. ఈ కూరగాయల్లో మినరల్స్ వస్తున్నాయి, బాగానే ఉంది, కానీ ఇది బాడీ అబ్జర్వ్ చేయాలి కదా. సో అందుకని మీకు బెస్ట్ ఈ మినరల్స్ రావడానికి కెలటిక్ సాల్ట్ అని ఒక సాల్ట్ ఉంది, CELITIC, కెలటిక్ సాల్ట్ అని మీరు గూగుల్లో వెళ్ళి కొడితే ఇది ఫ్రెంచ్ సాల్ట్. దీంట్లో 85 మినరల్స్ ఉంటాయి. అందులో మనకు కావాల్సిన 12 మినరల్స్ బోన్కి కావాల్సినతో కలిపి. అది ఒక ఫ్రెంచ్ కంట్రీలో ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో మాత్రమే తయారు చేసే ఉప్పు. అది సాల్ట్ ఉప్పు, మామూలు ఉప్పే, చూడడానికి మీకు ఏమి ఉండదు, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది.
కేజీ 6,000 అలా ఉంటుందన్నమాట. సో ఆ ఉప్పు అంటే వంటల్లో అది వాడవద్దు, అది అవసరం లేదు మనకి. జస్ట్ కొంచెం ఉప్పు, ఒక్క పలుకు వాటర్లో వేసుకున్నా ఒక పలుకు ఇట్లా క్రిస్టల్గా ఉంటుంది, చిన్న పలుకు నాలుక మీద వేసుకోవాలి. నాలుక మీద వేసుకుంటే అది కరిగిపోతుంది నాలుక మీద ఏమట. అది ఏమవుతుందంటే సెల్ మ్యాంబ్రెన్స్ సక్మని అబ్జర్వ్ చేస్తుంది. అది మెగ్నీషియం అట ఫస్ట్ వెళ్ళిపోతుంది మెగ్నీషియం. మనకి మెగ్నీషియం అనేది ఏంటంటే వాటర్ మాలిక్యూల్ అంటమాట. ఎప్పుడైతే మెగ్నీషియం దానికి సఫిషియెంట్గా సెల్కి వచ్చేసిందో అది న్యూట్రిషన్ని అబ్జర్వ్ చేస్తుంది. మొత్తం వాటర్ మాలిక్యూల్ అంటాం మెగ్నీషియం అనమాట. బాడీలో వాటర్ని కూడా చూడండి, కొంతమంది వాటర్ తాగుతూనే ఉంటారు, లీటర్లు తాగుతూ ఉంటారు, కానీ బాడీకి సెల్కి వాటర్ వెళ్ళదు. సో ఈ మెగ్నీషియం లోపం ఉండేటప్పుడు మిగతా న్యూట్రిషన్ ని అది అబ్జర్వ్ చేసుకోదు బాడీ, చేసుకోదు. కానీ ఈ సాల్ట్లో ఓన్లీ మెగ్నీషియం కాదు, 85 మినరల్స్ ఉన్నాయి. సో అది నాలుగు మీద పొద్దున్న ఒకటి, సాయంకాలం ఒకటి చిన్న పలుకు పెట్టుకోండి. సో నాలుగు మీద పెట్టుకోండి. అది కరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగండి అంతే. కరిగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. ఈ కెల్టిక్ సాల్ట్ అనేది మీకు కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా వస్తాయి. బోన్ స్ట్రాంగ్ అవుతుంది, మీకు తొందరగా అరిగిపోకుండా ఉంటుంది. ఇది నొప్పులు అయ్యి ఉన్న వాళ్ళు, అరిగిపోయింది ఆల్రెడీ అరిగిపోయింది అని చెప్పిన వాళ్ళు ఇది కొన్ని రోజులు వాడండి, కొన్ని నెలలు వాడండి, ఏం కాదు. ఎందుకంటే ఒక్క పలుకే కాబట్టి. సో తర్వాత ఏంటి అని అంటే అది వాడుతూ మీరు చేయాల్సింది ఏంటంటే, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం క్యాస్టర్ ఆయిల్. ఈ క్యాస్టర్ ఆయిల్ని ఏం చేయాలి అని అంటే, మీకు మెడికల్ షాప్లో దొరుకుతాయి, సర్జికల్ కాటన్ రోల్స్ దొరుకుతాయి పెద్దవి. అది తెచ్చుకుని మీకు ఎంత కావాలో అంత ముక్క ఒకటి కట్ చేసుకోండి. ఒకటి కట్ చేసి ఈ క్యాస్టర్ ఆయిల్ ఏదైతే దాన్ని కొద్దిగా వేసుకోండి మొత్తం అంతా. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఈ మోకాళ్ళకి ఇలా పెట్టేసేయండి. ఓకే, మీకు అంటుకుంటుందంటే కొంచెం పైన ప్లాస్టిక్ షీట్లా పెట్టుకుని ఇలా ఏదైనా క్లాత్ కట్టేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు పడుకుని పొద్దున్న తీయండి. అవి ఈ ఆముదాన్ని కూడా మనం వేడి చేయాల్సిన నెసిటీ ఏమి ఉండదా, డైరెక్ట్ గా అట్లా పెట్టుకోవచ్చు? అంటే ఆముదంలో రకరకాల ఆముదాలు ఉన్నాయి, కోల్డ్ ప్రెస్డ్ ఆముదాలు అని రకరకాలు ఉన్నాయి. సో అవి సరిగా పనిచేయకపోవచ్చు. ఇప్పుడు మేము ప్యూర్ ఒక ఆముదం అని క్యాస్టర్ ఆయిలే అంటే 90% అదే ఉంటుంది, మిగతాది వేరేది ఇస్తామంట. అది ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా యూజ్ చేయొచ్చు. సో ఆ ప్యాక్ వేసేసారు అంటే అలా వేసుకోండి ఒక 4 రోజులు. వారానికి ఒక 2 రోజులు వేయకపోయినా ఏం పర్వాలేదు. బట్ మోస్ట్లీ రాత్రి వేసేసుకుని పడుకుని పొద్దున్నే అది పక్కన పెట్టుకుని చక్కగా మళ్ళీ అదే నైట్ మళ్ళీ వేసుకోవచ్చు. ఒక్కసారి ఆ ప్యాక్ మీరు వారం రోజులు యూజ్ చేయొచ్చు, అదే వేసుకోవచ్చు అన్నమాట. ఇలా కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఈ ఆయిల్ లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది, మీ బోన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడున్న మీకు డ్రై అయిపోతుంది కదా, ఆ డ్రై అయిపోయిన లోపల జిగురు తగ్గింది, డ్రై అయిపోయింది అని అంటారు. సౌండ్స్ వస్తాయి, పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, అన్నిటికీ కూడా ఈ ప్యాక్ పనిచేస్తుంది. ఓకే, ఎంతో మంది ఫోన్ చేస్తూ ఉంటారు, వారం రోజుల్లో తగ్గింది, నాకు 10 రోజుల్లో తగ్గింది, 15 రోజుల్లో తగ్గింది అని చెప్పి. సో ఇలా ప్యాక్ వేసుకోండి, అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏం చేయాలి అని అంటే, కొంచెం క్యాస్టర్ ఆయిల్ బాగా అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు 1 టీ స్పూన్ ప్రతిరోజు తీసుకోండి నైట్ పడుకునేటప్పుడు. లేదా ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచేవాళ్ళు 4-5 లేచేవాళ్ళు ఉంటారు, అలా ఏమన్నా ఉంటే అప్పుడు తీసుకున్న పర్వాలేదు, లేదా నైట్ పడుకునేటప్పుడు తీసుకున్నా పర్వాలేదు. ఈ ప్యాక్తో పాటు లోపలికి కూడా తీసుకోండి. ఎందుకంటే గట్ అంతా కూడా డ్రై అయిపోతుంది కాబట్టి మన కొలోన్ కూడా డ్రైనెస్ మాయిశ్చరైజర్ అయ్యి ఈ నొప్పి కూడా మోకాళ్ళు అరిగిపోకుండా చేస్తుంది, నొప్పి కూడా తగ్గుతుంది. పైన వేసుకోవడం ఒకటి, 1 టీ స్పూన్ లోపలికి తీసుకోవడం ఒకటి. దీంతో పాటుగా ఈ ముద్ర చేయాలి, వాయు ముద్ర. ఓన్లీ చూపుడు వేలు మర్చి దాని మీద ఇలా పెట్టుకుని కూర్చుని కళ్ళు మూసుకొని కొంచెం సేపు శ్వాస తీసుకునేటప్పుడు ఆ తీసుకున్న శ్వాస డైరెక్ట్గా మీ మోకాళ్ళ దగ్గరికి పంపించినట్టుగా అక్కడున్న నొప్పి, ఏమన్నా ఇంప్యూరిటీస్, అక్కడ బాధ అంతా కూడా శ్వాసతో పాటుగా నేను వదిలేస్తున్నాను. తీసుకునేటప్పుడు ఎనర్జీ, ఆ ప్రాణశక్తిని, ఆ జీవశక్తిని, ఆ ఎనర్జీ అంతా నా శ్వాసతో పాటుగా తీసుకుని మీ 2 మోకాళ్ళకి, నా 2 మోకాళ్ళకి ఇస్తున్నాను. తర్వాత అక్కడున్న ఇంప్యూరిటీస్ అన్నీ నా శ్వాసతో పాటు బయటకు వదిలేస్తున్నాను. అలా మనసులో మీరు అలా అనుకుంటూ మీరు ఇక్కడ మీ ఎక్కడ నొప్పి ఉందో అక్కడ ఫోకస్ చేసి, ముఖ్యంగా మోకాళ్ళ దగ్గర ఈ ముద్రలో ఖచ్చితంగా మీరు ఇది 10 నిమిషాలు చేయొచ్చు, 15 నిమిషాలు చేయొచ్చు, లేదా 5 నిమిషాలు పొద్దున్న, 5 నిమిషాలు మధ్యాహ్నం, 5 నిమిషాలు సాయంకాలం, 3 పూట్ల చేసినా 15 మినిట్స్ అయిపోతుంది. ఒకేసారి అంతసేపు చేయలేము అనుకుంటా. ఇలా చేసుకోండి. నీ స్ట్రెంథనింగ్ అనేది కొన్ని ఉంటాయి, ఆ నీ మిజిల్స్ స్ట్రెంథనింగ్ ఆసనాస్ ఉంటాయి, స్ట్రెంథనింగ్ థెరపటిక్ యోగాలో అవి కొన్ని చేసుకున్నారు అంటే మీ మోకాళ్ళ నొప్పుల్ని
మీరు తగ్గించుకోవచ్చు, మీరు మేనేజ్ చేసుకోవచ్చు, సర్జరీస్ వరకు వెళ్లకుండా ఇంకా అరిగిపోకుండా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎంగేజ్లోనే మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా యోగాలోని ఎలాంటి ముద్రలు ఉన్నాయి, యోగాసనాలు ఎలాంటివి చేసుకోవచ్చు, సో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.